నమస్తే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత కేసీఆర్ బిడ్డ జాగృతి అధ్యక్షురాలు శాసన మండలిలో మాట్లాడినటువంటి మాటలు చర్చనీయాంశంగా మారినాయి. ఆమె పెట్టినటువంటి కన్నీళ్లు అందరి హృదయాన్ని కలిసివేసినాయి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆత్మ గౌరవం కోసమే తప్ప ఆస్తుల కోసం కాదు ఈ కొట్లాట అంటూ ఆమె కామెంట్ చేసింది. లక్ష్మీ నరసింహస్వామి మీద, నా కన్న బిడ్డల మీద ఒట్టు, ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక వ్యక్తిగా కాదు ఒక శక్తిగా ఈ మండలిలో ఈ సభలో అడుగు పెడతా అంటూ ఆమె ఒక కామెంట్ చేసింది. సో అనేకమైనటువంటి అంశాలు, దాదాపు 30 నిమిషాలు మండలిలో మాట్లాడింది. ఆ 30 నిమిషాలు అనేక మార్లు అనేక కుట్రల గురించి, అనేక అంశాల గురించి ఆమె ప్రస్తావించింది, కన్నీళ్లు పెట్టింది. సో ఇదే అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్తో ఆ పార్టీతో అత్యంత సన్నిహితంగా ఉండి బయటికి వచ్చినటువంటి వ్యక్తి రాముల్ నాయక్ ప్రస్తుతం మనతో పాటున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మధ్యాహ్నం నుంచి కవిత కన్నీళ్లు పెట్టినటువంటి అంశము ఇటు మెయిన్ స్ట్రీమ్లోను, అటు యూట్యూబ్లోను, ఇటు సోషల్ మీడియాలోను చాలా చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు గురించి, కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి, టోటల్గా బీఆర్ఎస్ పార్టీ గురించి అనేక అంశాలు ఆమె ఆ మండలి వేదికగా చెప్పింది. సో మొదటగా ఆమె చెప్తా ఉంది, ఆస్తుల కోసం కాదు ఆత్మ గౌరవం కోసమే బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటూ ఏం చెప్తారు? ఇప్పుడు నార్కో టెస్ట్ పెడితే అర్థమైపోతుంది. ఆత్మ గౌరవం గురించి వచ్చిందా, ఆస్తుల గురించి వచ్చిందా, అది బయటికి పడుతుంది. ఇవాళ ఆమె ఎక్కెక్కి ఎడిచింది అంటారు చూడండి. అది 1200 ఆత్మ బలిదానం ఏదైతే తీసుకుర్రో వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళు చనిపోయిన ఆత్మ వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంబడి తిరుగుతుంది. అందు గురించే వాళ్ళు ఎంబడి పడి వాళ్ళు ఇవాళ ఈమె జాగృతి పెట్టింది. జాగృతి పెట్టి ఏం చేసింది, ఆయన వ్యాపారం చేసుకుంది. అప్పటి నుంచే మేము ఫ్రాడ్ చేస్తుంది. ఆ రోజులలో జాగృతి పెట్టినప్పుడు మొట్టమొదటిసారి బోత్ నియోజకవర్గం నేను అక్కడ ఇన్ఛార్జ్. కేసీఆర్ పిలిచి నాకు చెప్పిండు, ఈమె ఒక స్వచ్ఛత సంస్థ పెట్టిందిరా, ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకుంటుందంట, మెడికల్ క్యాంప్ వారం రోజులు ఉంటారు, నేను మొత్తం ఏర్పాట్లు చేయంటే మంచిదని దొరికిపోయినా. అప్పుడు నేను సేవాలాల్ మహారాజ్ దీక్షలో ఉన్నా. దీక్షలో ఉన్న తర్వాత అక్కడ వచ్చి 8 రోజులు నాతోటి ఉండి అన్నీ చేసి ఒక అమాయకునికి ఒక 25 లక్షల రూపాయలలో టికెట్ అమ్ముకుంది. లేకుంటే ఆ రోజు నేను కవిత ఎమ్మెల్యే టికెట్ 25 లక్షల ఒక టీచర్, ఆయన పేరు నేను చెప్ప, ఆమెకు తెలుసు. ఆయన ఎప్పుడు వచ్చిన పండ్ల బుట్టలు, పట్టు చీరలు, లాస్ట్లో 25 లక్షలు. ఇవాళ ఆ రోజు మా కుటుంబం ఏడిచిందంతా. 9 సంవత్సరాలు మేము కేసీఆర్ ఎంబడి ఇక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. మా తండ్రి 4 పిల్లలు ఏడిచారు, నా కుటుంబ సభ్యులు ఏడిచారు. ఆ రోజు కవితకి యాద రాలే, ఉద్యమకారులు యాదకు రాలే. 10 సంవత్సరాలు ఆమె పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిన యాదకు రాలే. ఇప్పుడు ఈ పంచాయతీతోటి అన్నీ యాదకు వస్తుండు. ఉద్యమకారుడు యాదకు వస్తుండు, సింగరేణి కార్మికుడు యాదకు వస్తుండు, జిహెచ్ఎంసి కార్మికుడు యాదకు వస్తుండు, తర్వాత నేరేళ్ల సమస్య యాదకు వస్తుంది, తర్వాత ఇసుక దందా యాదకు వస్తుంది. ఇవాళ కౌన్సిల్లో ఏడ్చినంత మాత్రాన సింపతి వస్తుందని ఏదైతే అనుకుంటుర్రో, జనాలంతా పిచ్చోళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు నక్సలైట్ భావాలు ఉన్నోళ్ళు, కొట్లాడిన వాళ్ళు, ఆ రోజు నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, చాకలి ఐలమ్మ అటువంటి వాళ్ళు. తర్వాత ఈమె కుటుంబానికి ఎవరైతే ప్రొఫెసర్ జయశంకర్ని నూకినోళ్ళు, వీరు ఇట్లా మెడల మీద చేయబెట్టి నూకినోళ్ళు. ఆ రోజు కవితకు అన్నీ తెలుసు కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? 10 సంవత్సరాలు వీళ్ళు పవర్లో ఉన్నారు కదా. ఒక్క కలం పోటుతోటి తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు, అందరు పర్మనెంట్ కార్మికులు ఉంటారని చెప్పిండు. ఆ రోజు ఈమె పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? ఆ రోజు తండ్రితోటి ఎందుకు మాట్లాడలే? ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే? ఇవి అన్నీ ఆ రోజు ఆమెకు మంచిగా ఎక్కడైతే కాళేశ్వరంలో వచ్చే డబ్బులు వచ్చిందో బ్రహ్మాండంగా ఆమె ఇప్పుడు ఇల్లు కట్టుకొని రోడ్ నెంబర్ 14లో ఒక భవాంతి మాదిరిగా. వీళ్ళ భర్త ఏం వ్యాపారం చేస్తాడు, వీళ్ళ మామ ఏముండే, వీళ్ళ అందరి గురించి వీళ్ళ చరిత్ర తెలుసు. ఈమె అంటుంది, నాకు పార్టీ పిలిచి ఎంపీ టికెట్ నువ్వు ఎంపీ బో అని చెప్పిరంట. ఈమె తండ్రి మీద అమ్మతోటి బాగా ప్రెషర్ చేసి నేను ఎంపీకి పోవాలి, నేను ఢిల్లీలో ఉండాలి అంటే కేసీఆర్ పిలిచి టికెట్ ఇవ్వలేదు. ఎవరు నేను ఉన్నా కదా, నేను దగ్గర ఉన్నా. నేను మాటోండ్రోళ్ళకి టికెట్ కట్ చేసిర్రు,
అరే ఆయన నా కొడుకు అటువంటి వాడు, నేను టికెట్ ఆయనకి ఇస్తా అంటే ఈమె అడ్డుపడి, ఈమె తెలంగాణ జాగృతికించి నేను ఒక టికెట్ అడుగుతుందని అడ్డుపడి ఆ టికెట్ని కట్ చేయించింది. కట్ చేయించిన తర్వాత ఆ రోజు నా కుటుంబ సభ్యులు ఏడిచారు. ఓకే, అంటే ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ టికెట్ మీకు రావాల్సింది? లేలే, బోత్ టికెట్. ఓకే, బోత్ టికెట్ మీకు రావాల్సింది. అక్కడ అందరికీ తెలుసు ఆ రోజులలో టికెట్ ఇస్తే 100% గెలుస్తాను. జోగురామన్ అనే ఒక బీసీ నాయకుడు, ఈయన గెలిస్తే కేసీఆర్ దగ్గర ఉంటాడు, నాకు మంత్రి పదవి రాదని ఆయన ఒకటి, ఆ జిల్లా అధ్యక్షుడు ఇట్లా కుట్రబని టికెట్ ఇచ్చేసింది. ఆ రోజు నుంచే ఈమె కరప్టెడ్, డబ్బుల విషయంలో ఈమె చాలా ఇది చేస్తుంది. ఇవాళ ఆ రోజులలో సింగరేణిలో తెలంగాణ వచ్చినప్పుడు 60,000 మంది కార్మికులు ఉండే, ఇప్పుడు 40,000 అయింది. 10 సంవత్సరాలలో 20,000 పర్మనెంట్ ఉద్యోగాలు పోయినాయి. ఆ రోజు ఈమెకి యాదకు రాలే. ఆమె అప్పుడు అడ్వైజర్, ఆమె ఒక కార్మిక బొగ్గుగని కార్మిక సంఘానికి అడ్వైజర్. తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్లు లీక్ చేసి ఎవరైతే 15 లక్షల రూపాయలు ఇస్తారో వాళ్ళను పేపర్లు ఇచ్చి ఒకటే కుటుంబంలోకించి 2-3 ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ఈమెకు దక్కింది. ఇవాళ నేను ఆత్మగౌరవం గురించి వచ్చినా, నేను డబ్బుల గురించి రాలేదని అంటుంది. ఆత్మగౌరవం ఉంటే నువ్వు 10 సంవత్సరాల ముందు రాములు నాయక్ గలమిప్పినట్లు ఇప్పాలి. నాకు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఎందుకు చెప్తున్నా, ఇడిచిపెట్టి వచ్చేసింది పదవి. నువ్వు మొత్తం పదవి కంప్లీట్ చేసుకొని నువ్వు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని ఇవాళ నీవేమో హరీష్ రావుగా అంటున్నావు. హరీష్ రావు కంపెనీలో ఎవరెవరు పార్ట్నర్ ఉన్నారు తెలియదు ఆమెకు. సంతోష్ రావు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ రోజు ఎందుకు యాదకు రాలే? ఆ రోజు ఈటెల రాజేందర్ని సస్పెండ్ చేసినప్పుడు ఈమెకి ఎందుకు ఏడుపు రాలే? ఆ రోజు ఈటెల రాజేందర్కు షోకాజ్ నోటీస్ ఇవ్వలే, రాములు నాయక్కు షోకాజ్ నోటీస్ ఇవ్వలే. మళ్ళీ ఆ రోజు ఉద్యమకారులను మీరు ఇది చేసిరని ఎందుకు మాట్లాడలే? ఇలా ఎందుకు మాట్లాడుతుందంటే నేను సింపతి కావాలి, కవితమ్మ ఏడిచింది, తప్పకుండా నేను 5-6 సీట్ల మీద ఏదో ఒక పార్టీతోటి టైఅప్ చేసుకోవాలి, నేను మళ్ళీ అసెంబ్లీలో నేను ఇది చేయాలి, మళ్ళీ గెలవాలి, రావాలి, మళ్ళీ నేను నా కుటుంబ సభ్యులను బ్లాక్మెయిల్ చేయాలి. కానీ ఒక వ్యక్తిగా పోతా ఉన్నాయి సభలో నుంచి, ఒక శక్తిగా తిరిగి వస్తా అని చెప్తా ఉంది కదా. ఇప్పుడు చాలా డైలాగులు చెప్తారండి, ఒక వ్యక్తిగా పోయి ఒక శక్తిగా తిరిగి వచ్చేది అంటే అంతరార్థం ఏమైండొచ్చు అంటారు? నేను ఏమంటున్నా, ఒక శక్తిగా కాదు, వీళ్ళ కుటుంబము ఒక శ్రమశక్తి ఏదైతే ఉంటుందో అటువంటి కెంచి రోజు 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 దిగజారి ఈ కుటుంబ సభ్యులది ఎవరన్నా పేరు తీసుకునే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఉద్యమకారులది ఉసురు. నా అటువంటి వాళ్ళు ఆ రోజులలో కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు, వీళ్ళకి ఏం గతి లేనప్పుడు ఆర్థికంగా అన్ని విధాలలో మేము ఆదుకున్నోళ్ళము. తర్వాత ఈమెకి ఏం లేనప్పుడు 2006లో ఈమె వచ్చింది, 2001 నుంచి 5 సంవత్సరాలు మేము పార్టీని నడిపించినాం కదా. రాగానే నీకేమో ఇదైపోయింది. ఎందుకయిందంటే కేసీఆర్ బిడ్డ అనే గుర్తింపు వచ్చింది. ఇలా రాణి రుద్రమదేవి ఆ రోజు యాదకు రాలే, ఝాన్సీ లక్ష్మి యాదకు రాలే, తెలంగాణలో ఉద్యమకారులు యాదకు రాలే, తెలంగాణలో ఎంప్లాయీస్ యాదకు రాలే. ఇవాళ జిహెచ్ఎంసీలో దాదాపు 60,000 ఉద్యోగాలు పర్మనెంట్ ఉండే, ఇలా 7-8 ఉద్యోగాలు వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత. మళ్ళీ ఆదాన్ గురించి ఎప్పుడు మాట్లాడలే, అవుట్ సోర్సింగ్ గురించి ఎప్పుడు మాట్లాడలే. ఇవాళ నువ్వు కన్నీళ్ళు పెట్టుకొని నాకు హరీష్ రావు ఇది చేసిండని అంటున్నావు కదా. నీ కుటుంబమే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి 1,200 మంది బలిదానం ఏదైతే తీసుకురో వాళ్ళ పాపం కలుగుతుంది. వాళ్ళ పాపము, వాళ్ళ ఆత్మ వీళ్ళను పండనీయదు. ఎందుకు పండనీయదంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవచ్చు, కానీ డబ్బులు అన్నీ ప్రతి జాగాలో పనికి రావు. డబ్బులు ఉన్నంత మాత్రాన ఇవాళ టాటా బిర్లా గిట్ట, అంబానీ, అదానీ గిట్ట ప్రధానమంత్రి కావచ్చు. వాళ్ళు అనేక పార్టీలకు ఫండింగ్ ఇస్తారు. కానీ ఈమె తీసుకున్న తర్వాత అన్నీ అయిన తర్వాత వీరి అమ్మకేమో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి. అందు గురించి ఆయన సెక్రటరియట్ కట్టించిండు. సెక్రటరియట్ కట్టించి మళ్ళీ ఎన్నికల్లో నేను గెలిస్తే రాముని అక్కడ ముఖ్యమంత్రి చేసి నేను దేశ రాజకీయాల్లో పోతామనే ఉద్దేశంతో ఆ రోజు ఇది చేసి. కానీ ఇప్పుడు కవిత ఒక మాట అన్నది, మీరు కూడా వీడియో మనం చూస్తున్నాం 30 నిమిషాలు అన్నది, రాష్ట్ర రాజకీయాల్లో ఏం బీకనప్పుడు జాతీయ రాజకీయాలకు పోయి ఏం బీక్తారో ఒక మాట అన్నదాన్ని. అది 100% అన్నది. ఇప్పుడు ఎందుకు అంటుంది? బీఆర్ఎస్ పెట్టినప్పుడే అనాలే కదా. బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఈడ పీకనోళ్ళు ఆడబోయేం గరక బీక్తారా మీరు? ఎందుకు పోతురు అంటే సెక్రటరియట్ ఎందుకు కట్టించిండు?
సెక్రటరియట్ కట్టిస్తే ఏంటంటే ఈ సెక్రటరియట్ ఎవరు కట్టించారు డాష్ కేసీఆర్ అనేది ఒకటి వస్తుందని సెక్రటరియట్ కట్టించి రాముని అందులో ముఖ్యమంత్రి చేసి నేను భారతదేశంలో ఒక 17-18 ఎంపీలు వస్తే నేను చక్రం దింపుతా అనే ఉద్దేశంతో ఇది చేసింది. అప్పుడు ఈమె పేరు చెప్పలే, తల్లి గిట్ట కొడుకు పేరు చెప్పింది, నా కొడుకుని ముఖ్యమంత్రి చేయమని. 1 సంవత్సరం కొట్లాట అయింది అది. ఈ విధంగా అప్పుడు ఈమె గ్యాదుకు రాలే. ఈ పైసల పంపిణీలో వాటలు సరిగా రాక తర్వాత ఇవాళ ఇంత భవంతి కట్టించింది. ఆ పార్టీ ఆఫీసు, అది ఆమె లెక్కలు, ఆమె ఖర్చు నెలకు 2 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఆ జాగృతి కూడా బతుకమ్మ అనేది ఇవి లేదో ప్రచారం కోసము బతుకమ్మ పేరు మీద వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, కానీ జాగృతిని ఉద్యమం టైం నుంచే బతుకమ్మని ఎత్తుకొని తిరిగినట్టున్నది కదా. ఇప్పుడు అంతకుముందు మన ఆడపిల్లలు ఎప్పుడు బతుకమ్మలు ఆడలే. మన ఆడపిల్లలకు బతుకమ్మ అంటే తెలియదు. తెలంగాణ జాగృతి వచ్చిన తర్వాత బతుకమ్మ ఎట్లా ఆడాలనో, పట్టు చీరలు ఎట్లా కట్టుకోవాలనో, బంగారం ఎట్లా పెట్టుకోవాలనో, పాటలు ఎట్లా పాడాలనో ఈమెనే నేర్పించింది. అంత ఫీలింగ్ ఉంది. ఆ రోజు 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 2014లో ప్రభుత్వం డబ్బులు ఇచ్చి బతుకమ్మ ఆడిపించింది. అది ప్రజల డబ్బే కదా, ప్రజల డబ్బే అది. ఇక్కడ నువ్వు మంచిర్యాలలో ఆడినా, నువ్వు ఆదిలాబాద్లో ఆడినా, ఏ జిల్లాల్లో ఆడినా మొత్తం గవర్నమెంట్ ఇచ్చేసి ట్యాంక్ బోర్డు మీద నీకు బతుకమ్మ ఇచ్చేసింది. మంచి మంచి బతుకమ్మలు పూలతోటి పేర్చి వస్తున్నా ఈయన బతుకమ్మనే చూపెడుతుండే. టీ న్యూస్, ఇప్పుడున్న టీ న్యూస్ ఒకటి పార్టీకి ఒక కరపత్రం లెక్క అయింది, ప్రచారం వాళ్ళదే చేస్తుంది అంటున్నప్పుడు ఈమె బతుకమ్మ టైంలో టీ న్యూస్ ఉండే, రాజ్ న్యూస్ ఉండే. ఆ రాజ్ న్యూస్ ఈమె బతుకమ్మనే చూపెడుతుండే. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం లేదు, మేమే పండుగలకు ఎట్లా చేసుకోవాలి అని వీళ్ళే నేర్పించారు. తెలంగాణ వీళ్ళ కుటుంబమే తీసుకొచ్చింది. తెలంగాణలో మేమే టాటా బిర్లా. ఆ రోజు KG to PG విద్య అన్నారు. ఏది తెలంగాణలో శ్రీ చైతన్య నారాయణ ఇక్కడికించి అది కోదాడ అవతల పొలమీరికి దాటేస్తుంది అన్నారు. 10 సంవత్సరాలలో ఆ రోజులలో కాలేజీలు ఉండే, కానీ ఇవాళ బళ్ళు వచ్చినాయి. శ్రీ చైతన్య నారాయణ 10 సంవత్సరాలు మూసుకొని ఎందుకు గుర్తురు? ఇవాళ నేను జైలుకు పోయినా, 3 సంవత్సరాలు నేను CBIకి ఇచ్చేసిన. ఎక్కడన్నా ఎన్టీ రామారావు మహిళలు అందరూ కలిసి మద్యపాన నిషేధం చేయాలనేది కోట్లాడి మద్యపాన నిషేధానికి బ్యాన్ చేపించారు. ఈ తల్లి ఏం చేసిందంటే, నేను లిక్కర్ స్కామ్లో పోవాలి, ఇండియాలో నేను నెంబర్ 1 కావాలి, లిక్కర్ అందరికీ దాగిపోయాలి. ఏ దాని గురించి పోయింది? స్వాతంత్రం గురించి కొట్లాడిపోయిందా? కానీ కేవలం కేసీఆర్ మీద కోపంతో బీజేపీ కుట్ర చేసి జైల్లో వేసిందని చెప్తుంది కదా కవిత. కేసీఆర్ మీద కోపం ఎందుకండి? రెడ్ హ్యాండ్గా నీవు లిక్కర్లో నీవు దొరికినావు, అవి అన్నీ ఆ దాంట్లో నీవు పెట్టుకున్న తర్వాత నీ తండ్రి రాలేదు నీకు, ఈ పాడు పని ఎందుకు చేసింది అనేది ఇది చేసారు. ఆ టానిక్ అనేది ఒకటి ఈడ సంతోషరావు పెట్టిండు. ఆ టానిక్లా ఈమె ఇది అడిగింది, ఏది వాటా అడిగింది. అక్క ఈ టానిక్లు ఏమి అడుగుతావు, ఈ చిన్న షాపు నీకు ఢిల్లీ లెవెల్లో నేను తీసుకుపోతా అని కేజ్రీవాల్ని వాళ్ళని అటాచ్ చేసి జైలుకు పంపించేటట్లు ఆడి చేసిండు. వాడు చేసిన తర్వాత ఈమె జైలుకు పోయింది. 3 నెలలు నేను 3 సంవత్సరం నేను జైల్లో ఉన్నా. ఆ రోజు నీ బావ వచ్చిండు నీకు చూడడానికి, నీ తమ్ముడు వచ్చిండు, ఆడ జడ్జిల దగ్గర కూర్చుర్రు, తర్వాత అడ్వకేట్లను పెట్టిర్రు. ఎట్టి పరిస్థితుల్లో బయట రావాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులతోటి వాళ్ళతోటి ఇది చేసుకొని ములాఖాత్ చేసుకొని నేను బయటకు తీసుకొచ్చారు. ఆ రోజు బయటికి రాగానే నాకు వీళ్ళే పంపించారని నువ్వెందుకు చెప్పలేకపోయినావు? ఇలా అసెంబ్లీ ఏది కౌన్సిల్ సాక్షిగా ఇలా చెప్తున్నావు. అర్ధగంట మాట్లాడినావు, 30 నిమిషాలు నువ్వు మాట్లాడి నువ్వు ఇవాళ కార్మికుల గురించి, రైతుల గురించి, లేకుంటే రకరకాలుగా ఈయన దగ్గర ఎవరు రాలేదంట. ఓన్లీ కార్మికులు వాళ్ళే వచ్చేటోళ్ళంట. ఈయన దగ్గర కాంట్రాక్టర్లు రాలేదు, రైతులు, కార్మికులు, యువత మాత్రమే నా దగ్గరకు వచ్చిన. ఈమె దగ్గర పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కవితను పట్టుకుంటే కేసీఆర్ దగ్గర పని అవుతుంది అనేది కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఈమెకు అప్పజెప్పిన వాళ్ళు. ఎప్పుడైతే అప్పజెప్పుతారో అప్పజెప్పిన రోజు చాలా మంచిగా మాట్లాడుతుంది. అది పని కాలేదనుకో ముఖం చాటిస్తుంది, పైసలు ఇంకా ఇయ్యరు వీళ్ళు. అట్లా కొంతమంది బాధితులు ఉన్నారు. ఇవాళ నేను వాళ్ళ దగ్గర పోయితే ఒక లిస్ట్ వెళ్తుంది, ఒక 100 మందిది. ఎక్కడైతే బంగారం షాప్కు పోతుందో కేసీఆర్ బిడ్డ అని అన్ని రిబ్బిన్ కట్ చేస్తే అక్కడికి గోల్చోలు ఏదో నెక్లెస్ తీసుకొస్తుంది, డాడీ పైసలు పంపిస్తా అంటుంది. అటువంటి పంచాయతీలు మనం చూసిన వాళ్ళం. ఇవాళ నేను ఎందుకు అంటున్నా అంటే, ఒక శక్తిగా మారు, మహిళలు ఒక శక్తిగా మారాలి.
తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పిల్లలు బలిదానం అయిన తర్వాత ఆ రోజు నేను అన్నా వాళ్ళకు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ డిక్లేర్ చేయాలి, ఆ కుటుంబానికి 25,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి, ఒక 300-400 గజాలు హైదరాబాద్ సిటీలో నానక్రామ్గూడలో అక్కడ ఇవ్వాలి, 1200 మందికి ఇవ్వాలంటే ఆ రోజు భూములు అమ్ముకున్నారు వీళ్ళు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఆ రోజు మిషన్ భగీరథలో సంపాదించారు, తర్వాత నీకు గ్రీన్ ఏది మన హరితహారంలో సంపాదించారు. ఆ రోజులు ఎందుకు చెప్పలే వీళ్ళు ఇంత అవినీతి చేస్తురని? నీకు సస్పెండ్ చేసినప్పుడు అప్పుడు యాదకొచ్చినాయి అని. రాములు నాయక్ సస్పెండ్ అయ్యాడు, షోకాజ్ నోటీస్ ఇవ్వలే. ఫస్ట్ నేనే కదా ఎదురు తిరిగింది తెలంగాణలో, నేను పదవి విడిచిపెట్టి వచ్చిన కదా. తర్వాత రాజేందర్ని తీసుకున్నప్పుడు ఏం మాట్లాడలే. ఇప్పుడు ఆమె మీద జరిగినప్పుడు ఇప్పుడు అన్నీ మాట్లాడుతుంది. నేను ఒక శక్తిగా తయారైతా, నేను రేపు ఇది చేస్తా. ప్రజలంతా ఈజీగా నమ్మరు ఈ కుటుంబానికి. మీరేమో నమ్మరంటున్నారు. ఆమె జాగృతి అనే సంస్థను దాన్ని ఒక పార్టీగా తీసుకుపోతా వచ్చే పార్టీ తీసుకోపోతారు, పోటీ చేస్తామని చెప్తా ఉన్నారు. పార్టీ తీసుకోపోతారు. పార్టీలు చాలా పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. సక్సెస్ కావాలి కదా, సక్సెస్ కావాలి కదా. నీ దగ్గర డబ్బులు ఉండవచ్చు, ఒక 30 కోట్లు 40 కోట్లు, నీకు 10 మంది క్యాండిడేట్లను పెట్టవచ్చు. కానీ నీకు సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపించదు. నువ్వు ఏదో ఒక పార్టీతోటి టైఅప్ అయ్యి నేను ఇది చేస్తా, నేను ఇది పెట్టుబడి పెట్టుకుంటా, నాకు ఒక 5 టికెట్లు ఇవ్వమని అడుకోవాలి. కానీ నువ్వు ఇండివిజువల్గా కనుక జాగృతి కనుక పోటీ చేస్తే డిపాజిట్ రావు. జాగృతి పోటీ చేస్తే డిపాజిట్లు రావు. 119 నియోజకవర్గంలో వీళ్ళ మామ ఉన్నాడు కదా, ఏది నిజామాబాద్ టౌన్ పోటీ చేస్తుందా, లేకుంటే రూరల్ పోటీ చేస్తుందా, లేకుంటే ఆ నియోజకవర్గాలలో ఎక్కడైతే నిజామాబాద్ 7 నియోజకవర్గాలలో ఎక్కడన్నా పోటీ చేసి డిపాజిట్ తీసుకురా మనం. ఇలా ఏదో ఒక పార్టీతోటి టైఅప్ అయ్యి ఇలా జయలలిత స్టైల్ కొట్టి, కొప్పు వెనుకకు పెట్టి, సింధూరం ఇంత పెద్దగా కొట్టి 10 సంవత్సరాలు ఇది ఎందుకు ఇది అధికారాలు నీకు? ఏ కుటుంబం అన్న దగ్గర పోయినావా నీవు? ఏ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆడ పోయినావా? 12,000 మంది పిట్టలు రాలినట్లు రాలింది. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, హాయిగా పెరుగు అన్నం తిని అరుగు మీద పండుకుంటామన్నారు. ఎక్కడ పోయింది అది? పురుగుల అన్నం తిని తన్నిపోతే ఒక కుటుంబం దగ్గర పోలే మీరు. ఏ రోజు అయితే విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగితే ఒకరోజు మీరు పోలే. తర్వాత నిరుద్యోగులు ఏదైతే పేపర్లు లీక్ అయినప్పుడు ఒక్కసారి మీరు ఇది చేయలే. ఇలా వీళ్ళు అంటాడు రాజీవ్ గాంధీని ఉరి వేయాలి. ఉరి ఎవరికి వేస్తారంటే ఉరి కుటుంబానికి వేయాలి. రాళ్లతోటి కొట్టుమన్నారు వాళ్ళు. ఆ రోజులు వస్తాయి. మేము తెలంగాణకు ద్రోహం కనుక చేస్తే మాకు రాళ్లతోటి కొట్టి సంపండి. సంపర్జనాలు చాలా తెలివిపరులు ఉంటారు, వీళ్ళని బతికిస్తారు, వీళ్ళని చిప్పకూడి తినిపిస్తారు. అప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుంది ఏందనేది, ప్రజలు అనేది ఏంది. ఆ రోజుల్లో వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు కవిత గెలవదాయ్, కేటీఆర్ గెలవడాయ్, హరీష్ రావు కొంత గెలుస్తుండే, సంతోష్ రావు అయితే అసలు సమస్యనే లేదు. కానీ ఉద్యమకారులను అప్పుడు కేసీఆర్ చుట్టున్నటువంటి కొంతమంది ఎవరైతే ద్రోహులు ఉద్యమకారులని, విద్యార్థులను, నిరుద్యోగులు ఎవరిని కలవనీయలేదని కవిత చెప్తున్నారు. మీరేమో కవితనే కలవనీయని చెప్తా ఉన్నారు. లేలే, ఇప్పుడు ఉద్యమకారులను కలవనీయలేదంటే వీళ్ళ కుటుంబమే కదా, బావ అన్న, వీళ్ళ చిన్న కొడుకు సంతోష్ రావు, ఈమె గిట్ట కొంత పాత్ర, ఈమెకు కొంత పాత్ర. ఎవరితోటి కార్యకర్తలతోటి మాట్లాడే పరిస్థితే లేదు. కార్యకర్తలు సలాం పెడితే ఇట్లా తలకాయ పెట్టి చెప్పేటోళ్ళు ఇట్లా చేయలేపి చేయగలిపే రోజులు లేవు. ఇలా ఎందుకు కేసీఆర్ గెలుస్తుండు రోడ్ నెంబర్ 14లా? ఇలా ఎందుకు కేటీఆర్ ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ వస్తుండు? ఇలా హరీష్ రావు ఎక్కడ పోతుండు? కానీ ఇవాళ జనాలు వీళ్ళను 10 సంవత్సరాలు నెత్తిన ఎత్తుకురు, భుజం మీద ఎత్తుకున్నారు. ఎవరన్నా భుజం మీద మనం పోరని ఎత్తుకుంటే నంబర్ 1 వస్తుందంటే కింద దించమంటాడు, దించితే ఆడు మూత్రం పోతాడు. కానీ వీళ్ళు భుజం మీద వేసుకున్నావు కదా, నాకు మూత్రం వస్తుంది, నెత్తి మీద గుర్తుపెట్టుకో, అక్కడికి నుంచి పోస్తానే పద్ధతిలో చేసిర్రు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ ఈమె అవినీతి ఏదైతే ఉందో, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి వీళ్ళకి, ఎన్ని భవంతులు ఉన్నాయి, ఎన్ని కబ్జాలు ఉన్నాయి, ఎంత రకరకాలుగా వీళ్ళకు ఉంది. ఇప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడాడు? హరీష్ రావు మీద మాట్లాడితే హరీష్ రావు మాట్లాడాలి కదా, నిజాయితీ పరుడు ఆయన, సత్య హరిచంద్రుడు. వాళ్ళ తాత ముత్తాతలకెంచి కోట్ల రూపాయలు ఉన్నాయి హరీష్ రావుకు. స్లిప్పర్ చెప్పులు, ఏం లేనోడు.
ఆయన సంతోష్ రావు ఏం లేనోడు ఇవాళ లక్షలాది కోట్లకు. ఇప్పుడు మండలి సాక్షిగా ఆన్ రికార్డు హరీష్ రావు వీళ్ళంతా అవినీతికి పాల్పడ్డారు, లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్నారని ఆన్ రికార్డ్ చెప్తున్నది. మీరు యాక్షన్ తీసుకోవట్లేదని కూడా చెప్తున్నది. మీరు నిజంగా ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటారా? వాళ్ళ కంపల్సరీ వాళ్ళు తీసుకున్నది, ఈమెకు అందులో వాటా ఉంది, ఈమె తీసుకుంది. కానీ ఇప్పుడు ఆ వాటాలో నాకు ఇంతనే ఇచ్చిర్రు మీరు అనేది ఎదురు తిరుగుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ప్లస్ ఈమె మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ భవంతులు చూడు, ఒకటి రోడ్ నెంబర్ 14లో పోయి ఒక్కొక్కటి 100 కోట్ల రూపాయలు పెద్ద ఇల్లు ఉన్నాయి. అటువంటి ఎన్నో డబ్బులు ఉన్నాయి వీళ్ళకి. ఎక్కడికించి వచ్చింది? ఆ రోజు 25,000 రూపాయలు కిరాయి కట్టడానికి రోడ్ నెంబర్ 14లో కింద మీద పడేటోళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళు ఇవాళ ఇన్ని వేల కోట్లు ఈమె ఏం చేయలేదా? ఈమెకి ఇవాళ తెలంగాణ జాగృతి పెట్టి స్వచ్ఛంద సంస్థ పెట్టి ఇన్ని డబ్బులు ఎక్కడికించి వచ్చినాయి? కాళేశ్వరంలో కకృతి పడ్డారు, తర్వాత ప్రాజెక్టుల కకృతి పడ్డారు, తర్వాత హరితాహారంలో కకృతి పెట్టారు, మిషన్ భగీరథల. మీరు ఏ పని చేసినా మీ వాటర్ రావాలి. సెక్రటరియట్ కట్టిన దాంట్లో గిట్ట 10% వాటా వచ్చింది. తర్వాత నేను ఆ రోజుల్లో అన్నా, ఆ రోజులలో వీళ్ళు ఎవరు ఇది చేయలేదు. గోల్కొండ కిల్లా మీద జెండా ఎక్కియాలనేది ఇదే రాములు నాయక్ చెప్పిండు ఫస్ట్. అక్కడ లాల్ కిల్లా మీద దేశ ప్రధాని ఎక్కిస్తాడు. గోల్కొండ మీద ఎవర్రా మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ పేరు అని వస్తుంది. అది పాఠ్య పుస్తకంలో పెడితేనా మీరు జీవిత చరిత్ర మీరు ఉన్న రోజులు ఉంటుందని. అటువంటి ఐడల్ ఇచ్చిన వాళ్ళకు వీళ్ళు దగ్గర అవుతారు కేసీఆర్ కానీ దూరం చేసిన వాళ్ళు వీళ్ళు. రాములు నాయక్ కబ్జా చేస్తాడు, రాములు నాయక్ భయపెట్టిస్తాడు, రాములు నాయక్ రివాల్వర్ తీస్తాడు, రాములు నాయక్ 5-6 మందిని కాల్ చేసిండు, రకరకాలుగా అబద్ధాలు చెప్పేటోళ్ళు వీళ్ళు. ఇలా కేసీఆర్కు నాకు చాలా దగ్గర ఉండే, 100 సార్లు అబద్ధాలు చెప్పినా ఒకసారి నిజమవుతుంది అది. అట్లా వీళ్ళ అబద్ధాలతోటి బతికి ఎవరిని ఆయన దగ్గర రానియకుండా వీళ్ళ వీళ్ళ అనుసంధానంలో నడిచేటట్లు ఆయన ఇది చేసుకున్నారు. ఇలా భగవంతుడు చూస్తుండే. అది భగవంతుడు వీళ్ళను ఆ రోజులలో హెలికాప్టర్లకు డబ్బులు ఉండకపోతుండే, కార్ కొనుక్కోవడానికి డబ్బులు లేదండి. ఆ రోజు రైమాన్, నేను, సుదర్శన్, శ్రీశైలం అటువంటి కింద మీద పడి ఇది చేసిన వాళ్ళం. ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాజీనామా చేస్తావు? కౌన్సిల్కి కొట్లాడు, ఇట్లనే మాట్లాడు, ఇట్లనే మాట్లాడు. ఇది మాట్లాడకుండా నేను ఇప్పటికెంచి వెళ్ళిపోతా అనే బదులు నీవు నీ కుటుంబ సభ్యులు చేస్తురు కదా. నువ్వు ధర్నా చేసినావు 2006లో, తర్వాత నీ తమ్ముడు వచ్చి మొత్తం దేశమంతా తిరిగిండు ఇక్కడ తెలంగాణలో. ఆ రోజు 2001 నుంచి 5-6 వరకు మీరు లేరు కదా. ఆ రోజు మూమెంట్ నడిపించినాం కదా. 6 తర్వాత వచ్చి మీరు పెద్దగా మీకు అందరికీ టికెట్లు వచ్చినాయి, మా టౌన్లోకి రాలే. ఆ రోజు మేము ఎడుచుకుంటే వెళ్ళిపోయిందాం మాకు టికెట్ రాలేదని. ఆ రోజు నన్ను సస్పెండ్ చేసినప్పుడు ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్లో కళ్ళల్లో నీళ్ళు దూకినాయి. ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వలే, ఒక ఏది ఇవ్వలే, ఇష్టం వచ్చినట్లు సస్పెండ్ చేసిర్రు. ఎవడన్నా ఇట్లా చేస్తే కిక్కాప్ అన్నాడు. ఇలా ప్రజలు కిక్కాప్ చేసిర్రు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి కిక్కాప్ చేసిర్రు. ఇంకా ఏముండదు. వీళ్ళు ఏడ్చినంత మాత్రాన వీళ్ళకి సింపతి వస్తుందని నేను అనుకోను. వీళ్ళ మీద సానుభూతి పోయింది. ఒకసారి తెలంగాణ ప్రజలు వీళ్ళ తండ్రిని దేవునిగా పోల్చారు. తెలంగాణ తీసుకువచ్చిండు, తెలవ పర్వాలేదు, 10 సంవత్సరాలు మన బతుకులు బాగు అవుతాయి, బంగారు తెలంగాణ వస్తుంది. 10 సంవత్సరాలు బేకారు తెలంగాణ చేసిర్రు, అవినీతి తెలంగాణ చేసిర్రు. దంచుకో, జేబు నింపుకో, డబ్బు అంతా అల్మారీలో పెట్టుకో అని అటువంటి కార్యక్రమాలు చేసిర్రు. లక్షలాది ఎకరాల భూమిని దారదత్తం చేసుకొని అది ఏది ధరణి వెబ్సైట్లో పెట్టి ప్రొబిటెడ్లో పెట్టి వీళ్ళకు ఏదైతే రిజిస్ట్రేషన్ కావాలనో అప్పుడే క్లిక్ చేసి కలెక్టర్లని చెప్పి లక్షలాది ఎకరాల భూమిని వీళ్ళు ఇచ్చేసుకున్నారు. ఆ భూమి డబ్బులు ఉన్నాయి, కాళేశ్వరం డబ్బులు ఉన్నాయి, ఇవాళ ఏదైతే హరితాహారం డబ్బులు ఉన్నాయి, తర్వాత నీకు మిషన్ భగీరథది ఉంది. వీళ్ళు ఏ పని చేసినా ఇండస్ట్రీ జోన్ని రెసిడెన్షియల్ జోన్గా ఇదే కేసీఆర్ ఇచ్చిండు. నేను కౌన్సిల్లో మాట్లాడిన ఆ రోజు ఇండస్ట్రీలో ఇచ్చిన మనం 500కు 1000 రూపాయలకు ఎకరా ఇచ్చినాము. ఇలా కాస్ట్ పెరిగింది, ఆ ఫ్యాక్టరీలు లాస్ అయిందని బంద్ చేసిర్రు. మీరు ఆ కమర్షియల్ ఇండస్ట్రీ జోన్కి రెసిడెన్షియల్ జోన్ చేయవద్దు అంటే కోట్లాది రూపాయలు తీసుకొని వాళ్ళకి రెసిడెన్షియల్ జోన్ చేసి ఇలా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, మల్టీనేషనల్ కాంప్లెక్స్లు వచ్చినాయి. ఎవడు అవినీతి చేయలే. తండ్రి కాడి నుంచి మొదలు పెడితే
కొడుకు, బిడ్డ, అల్లుడు, ఇంకా సంతోషరావు. తర్వాత వీళ్ళ ముసుగులో కొంత ఆ సామాజిక వర్గం, వాళ్ళ కులానికి సంబంధించిన సామాజిక వర్గం బాగుపడ్డది. ఏ ఏ ఉద్యమకారుడు బాగుపడ్డాడు? ఏ ఎమ్మెల్యే బాగుపడ్డాడు? లేకుంటే ఎవరు బాగుపడ్డారంటే కేసీఆర్ చుట్టూ ఉద్యమ ద్రోహులు ఉన్నారు, వాళ్ళే ఇవాళ నన్ను బదలాం చేస్తున్నారని ఒక మాట అన్నది. నిజంగా కేసీఆర్ చుట్టూ ఇవాళ ఉద్యమకారులు ఉన్నారా, ఉద్యమ ద్రోహులు ఉన్నారా, ఎవరున్నారంటారు? ఇప్పుడు ఉద్యమ ద్రోహులు ఆమె చెప్పింది వాస్తవమే. ఉద్యమ ద్రోహులు ఎవరు? వీళ్ళన్నా ఉద్యమ ద్రోహులు. ఆ రోజు తెలంగాణ వస్తుందా సస్తుందా, నా పేరు రామారావు అని పెట్టిండు, ఎన్టీ రామారావు పేరు పెట్టిండు, నాకు మా నాయన జీవితం పాడు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. హరీష్ రావు పెద్ద కుట్రదారుడు, చాలా కుట్రదారుడు. ఇలా వాడు ఆయన ఉండడానికో ఏదో వాళ్ళకు ఒక రోజు ఇదవుతుంది, పార్టీ లుక్క పోతుంది, తప్పకుండా ఇవాళ ఈమె ఏడిచింది, రేపు కేటీఆర్ ఏడుస్తాడు, ఎల్లుండి సంతోషరావు ఏడుస్తాడు, తర్వాత హరీష్ రావు ఏడుస్తాడు, తర్వాత పెద్ద అయిన ఏడుస్తాడు, వీళ్ళకి సమాప్తం అయిపోతుంది. ఇలా వాళ్ళు ఏడిచినంత మాత్రాన ఏమి ఇది కాదు, ఏం సింపతి రాదు. మీరు అనుకుంటారు బాగా ఏడిచింది, ఇది చేసింది, సింపతి పెరిగింది అని మీరు అనుకుంటారు, కానీ ఎక్కడ సింపతి పెరగలేదు, ఏం కాదు, ఒక శక్తిగా రాదు. ఏది పెద్ద ఇది అనేక పార్టీలను చూసినాం. కాంచీరామ్ అటువంటిడే ఇక్కడ ఫెయిల్ అయ్యిండు పార్టీ పెట్టి. ఈమె ఏం పెడుతుంది, ఏమవుతుంది? డబ్బులు ఉన్నాయి, ఒక 10 మందిని పోటీ చేయిస్తుంది తప్ప ఈమె గెలిచే పరిస్థితి గిట్ట ఉండదు. తెలంగాణ జాగృతి మీద ఇండివిజువల్గా పోటీ చేయి, నీకు ఉంది కదా 119 నియోజకవర్గాల్లో ఇండివిజువల్గా పోటీ చేయి. నువ్వు తెలంగాణ జాగృతి పేరుని ఒక పార్టీగా మార్చి ఎందుకు 5-10 సీట్లలో నువ్వు ఇది చేస్తావు? నేనేమంటున్నా అంటే తెలంగాణ జాగృతిని నిజాయితీగా ఉన్నావు. ఒకసారి ఓడిపోతే ఓడిపోతాం. ఒకసారి నా కాంచీరామ్ అనేటోడు పైలే హారో, ఉస్కే బాద్ హరావు, ఉస్కే బాద్ జీతో. ఓడిపోతుంది ఫస్ట్, సెకండ్ నువ్వు ఓడగొట్టు, థర్డ్ నువ్వు గెలువు. నీకు ఇంకా మంచి ఏజ్ ఉంది, మంచి ఆరోగ్యంగా ఉన్నావు, అన్నీ ఉంది కదమ్మా, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది ప్రజలలో పోయి మాకు మా నాయన అన్యాయం చేసిండు, బావ అన్యాయం చేస్తుండని అంటున్నావు కదా. ఈ 3 సంవత్సరాలు అట్లనే ఏడుచుకుంటా తిరిగితే ఏం జనాలు ఏమంటారు? మంచోలా చెడ్డోలా, ఈమె సత్యహరిచంద్రుని బిడ్డేనా లేకుంటే రాక్షసుల బిడ్డేనా అనేది జనాలే చెప్తారు కదా మీకు. ఇవాళ సిరిసిల్ల కలెక్టర్ కట్టిండు, అది మునిగిపోయింది, తర్వాత గజ్వేల్లో కట్టిండు, అది పోయింది అనేది ఇప్పుడు చెప్తారు. కట్టేటప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు? ఇలా మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకు ఒకటి కట్టిండు, అందులో ఫ్యాకల్టీ లేదు, ఎవరు డాక్టర్లు లేరు, ఖాళీ బిల్డింగ్లు కనిపిస్తాయి. బిల్డింగ్లు ఎందుకు కట్టిండంటే అందులో గిట్ట కమిషన్. ఇటువంటిది ప్రతి 10 సంవత్సరాలు వితౌట్ కమిషన్ పైసలతోటి వీళ్ళు ఏ పని చేయలేదు. ఇది వాళ్ళ పరిస్థితి. రైట్. ఇది మొత్తం మీద కల్వకుంట్ల కవిత కన్నీళ్లు పెట్టినా, రేపు ఇండిపెండెంట్గా ఎక్కడి నుంచి పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా రావంటూ ఇక ఎవరైతే రాములు నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉద్యమకారులు, ఉద్యమంలో ఊపిరి వదిలినటువంటి 1200 మంది అమరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి, వాళ్ళ ఆత్మలు వెంబడిస్తూ ఉన్నాయి, అందుకే కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఇంతకు ఇంకా ఇంత బాధపడతారు, అందరూ ఏడుస్తారంటూ రాములు నాయకు తన ఆవేదనతో కూడా వెల్లవెత్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం, కల్వకుంట్ల కవిత కన్నీళ్ళ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి, విమర్శిస్తున్నారు, ఓదారుస్తున్నారు, కొంతమంది అయ్యో పాపం అంటున్నారు. బట్ రాములు నాయక్ మాత్రం వాళ్ళకు జరగాల్సిన శాస్తే ఖచ్చితంగా మాలాంటి ఉద్యమకారుల నుంచి పార్టీ నుంచి పంపించినప్పుడు ప్రశ్నించని కవిత ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నది, మరి ఖచ్చితంగా వాళ్ళ పాపం శాపం తగులుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం బై ఫ్యూచర్ ఏమవుతుంది. కవిత నిజంగానే పార్టీని యాక్టివ్ చేస్తుందా, జాగృతితో జనంలోకి వెళ్తుందా, జాగృతితో నిజంగానే ఒక వ్యక్తిగా కాదు ఒక శక్తిగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెడుతుందా? ఫ్యూచర్ ఏముంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.